హోదా కోసం పవన్ తో ఒకే వేదికపైకి వచ్చి ఆలోచనలు పంచుకోవడంతో లెఫ్ట్ పార్టీలకు మంచి క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పొత్తులకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా పూర్తయినట్టు సమాచారం. ఇందులో భాగంగానే టీడీపీ ప్రకటించిన అఖిలపక్షం సభకు జనసేన, వామపక్షాలు వైసీపీ, బీజేపీ గైరహారవుతున్నాయి. ఇన్ని రోజులు మోడీతో లాలూచీపడి 4 సంవత్సరాలలో ఒక్కసారి కూడా అఖిలపక్షం ఏర్పాటు చేయని బాబు తన రాజకీయ స్వార్థం కోసం మాత్రమే అఖిలపక్షం ఏర్పాటవుతున్న సందర్భాన పవన్ కళ్యాణ్ కూడా ఒక అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే గనక జరిగితే ఆంధ్ర రాజకీయాల్లో ఏదో పెద్ద సంచలనమే అవుతుంది. అధికార పక్షం మాత్రమే అఖిలపక్షం వంటి భేటీలు ఏర్పాటు చేస్తుంది. అలాంటి ఆనవాయితీని దాటేస్తూ సరికొత్త శకానికి పవన్ నాంది పలుకుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. సిపిఎం, సిపిఐ, బీజేపీ, వైసీపీ వంటి పార్టీలన్నీ జనసేన అఖిల పక్షానికి సపోర్ట్ చేయవచ్చని అంటున్నారు. బేషరతుగా ప్రత్యేక హోదా అమలుకు చట్టం, విభజన హామీలన్నీ అమలుపై మరో చట్టమే ప్రధాన ఎజెండాగా ప్రణాళిక రూపొందించి రాష్ట్ర బీజేపీ, వామపక్షాలతో కలిసొస్తే వైసీపీని కూడా తోలుకెళ్లి మోడీకి ఈ అఖిలపక్షం నివేదన ఇవ్వాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ నివేదికకు కూడా మోడీ స్పందించకపోతే ఢిల్లీలోనే ఆమరణ నిరాహార దీక్షకు పవన్ కూర్చునే అవకాశాలను కూడా పవన్ ఆలోచిస్తున్నారని టాక్ వినబడుతుంది. ఏది ఏమైనా పరాజయాల నమ్మకాన్ని కోల్పోయిన టీడీపీ పెట్టే అఖిలపక్షం కంటే కూడా పవన్ కళ్యాణ్ జరపబోయే అఖిలపక్షానికి ప్రజల్లో విపరీతమైన స్పందన వస్తుండటంపై అన్ని కుదిరి పవన్ పోరాటానికి మోడీ స్పందించి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.